విగ్రహ అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందాశితరక్షక ఆనంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రాది సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ పూజిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశన శేష శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్తిత దానవ నాశ పరాకర అద్భుత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ शशि भूमि सुतो गुरुश्च शुक्रः शनि राहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् భరత భూమిలో పారే పావన గంగానది స్వచ్ఛ జలాలు ఆసేతు హిమాచలంలో కొన్ని చోట్ల అంతర్నిహితంగా ప్రవహిస్తున్నాయి. అలాగే సుజ్ఞాన వీచికలతో భరతఖండపు సంస్కృతి విభవాలను దేశమంతటా చాటే నిలయంగా, నిలయాలకతీతంగా, సగర్వంగా భరతమాతను పునీతం చేస్తున్నాయి. గంగా అంటే కేవలం ఒక నది కాదు, మన సంస్కృతికి ప్రాణం, ప్రణవం. జీవుల ఆకలి దాహాలు తీర్చుతూ భక్తికి భక్తికి కూడా నిధానమైన కరుణాంతరంగా ఈ గంగ బ్రహ్మ కమండలంలో దాగి విష్ణు పాదోద్భవమై తేలి శివుని జటాజూటంలో ఆడి తుది నుండి భువికి దిగివచ్చిన పావన గంగ ఈ గంగ. విశ్వనాథుడు జగత్పతి అయి ఈ క్షేత్రంలో మరణించే వారందరికీ తారక మంత్రోపదేశం చేసి బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇక్కడ సర్వ కలుషహారిణిగా, పాపహరిణిగా ప్రసిద్ధి చెందింది గంగామాత. హిందూ ధర్మ సంస్కృతిలో ఒకటిగా విరాజిల్లుతోంది గంగానది. సాక్షాత్తు పరమశివుడే స్వయంగా నిర్మించుకున్న ఈ కాశీలో రాబందులు కనిపించవు, శవాలు కమురు వాసన రావు, ఎద్దులు కొమ్ములు విసరవు, పూలు పరిమళాలను వెదజల్లవు. బల్లులు సడిజేయవనడానికి నిదర్శనంగా ఒక కథను చెప్పుకోవాలి. పూర్వం త్రేతాయుగంలో
రావణ వధానంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడానికి శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించాడట. రాముని మనసెరిగిన హనుమంతుడు శ్రేష్టమైన శివలింగాన్ని అన్వేషిస్తూ ఉత్తర దిశగా కైలాసానికి బయలుదేరాడు. మార్గమధ్యంలోని ఇక్కడి గంగా తీరం వద్ద రాబందుల సమూహాన్ని చూసి ఆగాడు. వాయుపుత్రుడి నాసికాపుటాలకు మృత కళేబరాలు కాలుతున్న వాసన సోకింది. అయితే ఇది మహాశ్మశానం, మహాదేవుని నివాసం అని అనుకుంటూ క్రిందకు దిగాడు. ఒకచోట కొన్ని శివలింగాలు కనిపించగానే అటువైపు కదిలాడు. వాకిట ఉన్న వృషభరాజు కొమ్ము విసిరాడు. అంతట నందీశ్వరుడే కొలువున్న ఇక్కడే శ్రేష్టమైన శివలింగం దొరుకుతుందని గ్రహించాడు. ఇంతలో పూల పరిమళం చుట్టుముట్టింది. వాటి మధ్య కూడా శివలింగాలు దర్శనమిచ్చాయి. అందులోని ఒకదానిపై చెయ్యి వేశాడు. వెంటనే పక్కనున్న బల్లి అవునని చప్పుడు చేసిందట. ఆ పిమ్మట అమితానందంతో ఆ శివలింగాన్ని తీసుకుని తిరుగు ప్రయాణమైన ఆంజనేయుని కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడు అడ్డగించి ప్రశ్నించాడు. అప్పుడు హనుమంతుడు తాను కాశీకి రావడానికి పరోక్షంగా దారి చూపిన రాబందుల గుంపు, కళేబరాల వాసన, కొమ్ము విసిరిన ఎద్దు, పూల పరిమళం, బల్లి సంజ్ఞల గురించి వివరించాడు. ఆంజనేయునికి అనుమతినిచ్చిన కాలభైరవుడు తాను కాశీకి రావడానికి కారణమైన ఈ 5 నిషేధించాడని ఒక కథనం. పావన గంగా తీరంలో గంగకు ఉపనదులైన వరణ, అసి నదుల మధ్య ఒడ్డికగా అమరి ఉన్న అమరధామం కాశీ క్షేత్రం. హైందవ సంస్కృతి ప్రచారంలోనూ వైజ్ఞానికంగానూ చారిత్రకంగానూ అనాది నుండి పేరెన్నికగన్న పట్టణం. సుమారు 2500 సంవత్సరాలకు పూర్వమే మహోన్నతమైన వైభవ ప్రాభవాలతో ఈ కాశికాపురి విలసిల్లింది అనడానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. సంస్కృత భాష జీవ చైతన్యాలతో అమర భాషగా వెలుగొందిన వేద పురాణ కాలాల కంటే ముందే అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించిన విజ్ఞాన కేంద్రం. కాలక్రమంలో రాజ్యాలు మారినా, రాజులు మారినా, కాలచక్రంలో ఎన్ని కల్పాలు దొర్లిపోయినా, వ్యవస్థలు మారినా కాశికాపురి తన గణ్యతను ఇసుమంత కూడా కోల్పోలేదు. అతి పురాతనమైన వారణాసి నామం అథర్వణ వేదంలో చెప్పబడి ఉంది. అనంతమైన కాలవాహినిలో చెక్కు చెదరని ఈ పుణ్యస్థలిలో ఎందరో చక్రవర్తులు, దర్శనకారులు, మహామహులు వసించి ఆదిదేవుడైన జగత్ కళ్యాణకారుడు, భక్తవ శంకరుడైన శ్రీ విశ్వనాథుని సేవించి తరించారు. వారి వారి జన్మలను చరితార్థం చేసుకున్నారు. నిత్య తేజో విరాజితమైన విజ్ఞానపీఠంగా వెలయించారు. శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణకుండలం పడిన చోటు ఇక్కడే. ఇంకా క్షేత్రపాలకులైన కాలభైరవుడు శునక వాహనుడై గస్తీ తిరుగుతూ కాపాడుతున్నాడని ప్రసిద్ధి. రామాయణ మహాభారతాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ క్షేత్రంలోనే శక్తి యొక్క వామహస్తం పడి ఉండడం వలన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా కూడా నిలిచింది ఈ కాశీ క్షేత్రం. పరమాత్మయైన సదాశివుడు కాశీ క్షేత్రాన్ని స్వయంగా నిర్మించి విడవకుండా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు కాబట్టి ఈ స్వామిని ముక్తేశ్వరుడిగా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో మరణం పొందాలంటే జ్ఞానం, దానం, ధ్యానం, భక్తి, పూజ, కర్మ, సంస్కారం, నామస్మరణం ఇవేమీ అవసరం లేదు. అందుకే కాశీని అభివర్ణించడం అంటే సూర్య భగవానునికి దివిటీని చూపించడమే అని అర్థం. ఇలా కాశీయాత్రలోని అనేక విశేషాలను తెలుసుకుంటున్నాం గదా మనం. కార్తీక మాసం సందర్భంగా కాశీ క్షేత్రంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన విశ్వనాథ వైభవాన్ని తిలకిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపించగలిగినవి 4 సారమేత చతుష్టయం. అవి కాశ్యాం వాస, కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం. అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూశామని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కాదు, కాశీపట్టణంలో ఉండాలి. ఇక్కడ కాశ్యాం వాస. కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏంటంటే, మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన అదృష్టం వెళ్ళి ఏమైనా చేస్తే. ఏమీ చేయలేదు, కాశీలో ఉన్నారు, అనుగ్రహం వస్తుందా? పరిపూర్ణంగా వస్తుంది. కాశీలోనే కాపురం చేసిన వాడు అదృష్టవంతుడు. కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు, ఏం చేశావు? ఏమీ చేయలేదు. కాశ్యాం వాస సతాం సంగో, సత్పురుషులతోడి సహవాసం ఉంటే. ఎందుకని? సత్పురుషుడు ఎటువంటి వాడంటే ఏనుగు పక్క మావటి వంటి వాడు. మన మనస్సు కూడా ఏనుగు తొండంలో ఊగుతుంటుంది, ఎప్పుడు దేని వైపుకు వెళ్ళిపోదామా అని. పక్కన ఒక సత్పురుషుడు ఉన్నాడనుకోండి, ఆయన అలా అటు ఇటు వెళ్ళనివ్వడు. ఆయన భగవంతుడి వైపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ. కాబట్టి సతాం సంగో, ఒక సత్పురుషుడితోటి సహవాసము. సతాం సంగో గంగాభ, గంగానదీ స్నానము. గంగానది యందు ములుక. స్నానము వేరు, స్నానములో అనేక రకాలు ఉంటాయి. నేను మీతో తరచు మనవి చేస్తుంటాను ఈ విషయాన్ని. నీళ్లు తీసి తలమించి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. స్నానము అంటే నిజానికి మజ్జనము. మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి యందు మునగాలి, మునిగితే స్నానం చేశాడని. కాబట్టి గంగాభ, గంగానది యొక్క స్నానము. శంభు సేవనం. శంభు అంటే శంభావయతీతి ఇది శంభు. మనకి సుఖము అన్న భావనని ఇచ్చేవాడు, సుఖమును ఇచ్చేవాడు శంభుమూర్తి. అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా? మీరు ఒకటి ఆలోచించండి. అసలు దుఃఖస్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు. ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నాడు అనుకోండి, ఒక్కనాటికి వాడు మనుష్యుడుగా ఉండడానికి వీలు లేదు అని గుర్తు. అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్పాదులంతటి వారికి భంగద్రవ్యాలు వచ్చింది, రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాసపుండి పుట్టింది, రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా పుట్టింది. జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు, శరీరమే పుండు, పుండికి పుట్టిన పుండు అని. తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు. ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి. కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు, దేవతగా ఉంటాడు. కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండూ అనుభవిస్తాడు అని గుర్తు, పాపపుణ్యములు రెండు. కానీ మరి ఎదగడం అంటే దుఃఖమునకు సుఖమునకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగగలగాలి. ఆ జ్ఞానమును పొందాలి ఈశ్వరానుగ్రహంతో. దానికి తొలిమెట్టు వైరాగ్యం. వాయువు చూడండి అలా వెళ్ళిపోతూ మల్లె పువ్వుల నుంచి వెళుతుంది. ఇప్పుడు మల్లె పువ్వుల యొక్క సంస్పర్శ చేత అబ్బా సువాసన అంటారు, అలా అని పొంగిపోదు, గాలి వెళ్ళిపోతుంది. ఏదో ఒక కుక్క కలేబరం మీద పెడుతుంది, దుర్గంధం చి అని ఇలా ముక్కు మూసుకుంటారు, గాలి కుంగిపోదు, వెళ్ళిపోతుంది. పొంగు కుంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు. దాన్ని మించిన సుఖం ఇంకోట్లేదు. మిగిలిన